హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసాక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్, మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ పెట్టే వీడియో అంతా చింతలపూడి వాళ్ళే ఫ్రెండ్స్. 3 శారీస్ పంపించారు వాళ్ళు. ఆ 3 శారీస్కి చక్కగా మంచి మంచి ఆల్ ఓవర్ వర్క్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాటికి హ్యాండ్కి హ్యాంగిల్స్ కూడా వేయమన్నారు. ఇదిగోండి, ఇది శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీను, చాలా లైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దానికి బార్డరు రాణి కలరు. ఈ 3 శారీస్కి కూడా బ్లౌజెస్ మనల్నే తీసుకోమన్నారు. ఇక నేను రాణి కలర్ తీసుకున్నాను. అండ్ వీళ్ళది వచ్చినప్పటికీ హాఫ్ హ్యాండే ఫ్రెండ్స్. ఇద్దరిది హాఫ్ హ్యాండ్, ఒకళ్ళది వచ్చినప్పుడు ముగ్గురిది హాఫ్ హ్యాండేను, 1 ఇంచ్ అటు ఇటుగా. చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైన్ మాత్రం. అసలు అవుట్లైన్ కానీ, ఫినిషింగ్ కానీ, వర్క్ నీట్నెస్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఎక్కడ అసలు వంక పెట్టకుండా ఎంత చక్కగా ఉందో చూడండి. విడిగా కూడా చాలా క్లాస్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కొన్ని ఏందో చూడంగానే కళ్ళకు కొడతాయి, కొన్ని ఏందో క్లాసీ లుక్గా ఉంటాయి అనమాట. ఇది సెకండ్ టైప్ అనమాట. చాలా క్లాస్గా ఉంది వర్క్ మాత్రం. కలర్ కాంబినేషన్ కూడా నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది, బాగుంది కదా. ఇంకా ఓవరాల్గా ఇదంతా కూడా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్. చాలా వర్క్ ఉంది ఇంకా మొత్తం అయినా కూడా. ఇక్కడ కూడా హ్యాంగిల్స్ అనేది వెయ్యాలి. చాలా క్లాస్గా ఉంది కదా ఫ్రెండ్స్. నెక్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి. వీళ్ళది హ్యాండ్స్ 6 ఇంచెస్. దీన్ని మనకి 2 హ్యాండ్స్ ఇచ్చారనమాట, 2 మోడల్స్. 6 ఇంచెస్ కావాలి అన్న వాళ్ళకి అండ్ 10 ఇంచెస్ కావాలి అన్న వాళ్ళకి. 10 ఇంచెస్ అయితే ఇంకా ఎక్స్ట్రా పూలు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది ఇంకా వాళ్ళు క్లాసీగా కావాలన్నారు కాబట్టి, హాఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఇంకా హాఫ్ హ్యాండ్స్ వాళ్ళు కావాలన్నారు. ఇంకా హ్యాంగిల్స్ వేస్తే ఇంకా ఓవరాల్గా లుక్ వస్తుంది. బ్యాక్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్తో. బ్యాక్ ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది కుట్టించుకున్నా కూడా మీకు ఇదంతా కూడా కట్ అయిపోయి హ్యాండ్ మొత్తం వర్క్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది చూడండి, అసలు ఎంత బాగుందో. మొత్తం నిండిపోయింది. ఆ అమ్మాయి మెజర్మెంట్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఈ అమ్మాయి చిన్న పర్సనాలిటీ అనమాట. ఇక్కడ వరకే లైన్ ఉంది, కానీ లైన్ దాటి ఇటు పక్కన కూడా లైన్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఇటు డాక్స్ వేసినా కూడా ఓవరాల్గా ఫుల్గా ఉంటుంది అనమాట వర్క్. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి, చాలా బాగుంది కదా. వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు. ఈ ఒక్క బ్లౌజ్కే వేయమన్నారు, మిగతా రెండింటికి ఇట్లా డోరీస్ వద్దన్నారు. ఇదేంటంటే ఫంక్షన్ వేర్ బ్లౌజ్ అనమాట, మెచ్యూర్ అయిన అమ్మాయికి, అందుకని డోరీస్ వేయమన్నారు. కొంచెం లూజ్ ఉన్నా ఫిట్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఇది ఫ్రంట్ కూడా అసలు మొత్తం నిండిపోయిద్ది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం నిండిపోయిద్ది, చాలా బాగుంది కదా. ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది, కొంచెం వర్క్ కూడా కటింగ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. లేకపోతే ఇంకొంచెం పొడుగున్నట్టయితే నేను ఇలా బార్డర్ వేసేదాన్ని, కానీ ఈ వర్కే వాళ్ళకి ఎక్కువైపోయింది ఆ పాపకి. అందుకని నేను ఈ బార్డర్ అనేది వేయలేదు. చాలా బాగుంది కదా వర్క్. ఇంకా ఇదిగోండి, ఈ మధ్యలో ఈ టర్నింగ్ దగ్గర ఇవన్నీ కూడా కుందన్స్ పెట్టాలి. ఓవరాల్గా ఇప్పుడు చూసిన దానికి కుందన్స్ పెట్టిన తర్వాత దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ లుక్ అనేది వస్తుంది. ఇంకా దారాలు అవి కూడా ఇప్పుడే కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళది సెకండ్ శారీ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఎంత నిండుగా ఉందంటే చూడండి, చాలా బాగుంది. హ్యాండ్ అంతా ఫుల్ అయిపోయింది. వీళ్ళ హ్యాండ్ జస్ట్ 6.5 ఇంచెస్ వేసాను. ఇంకా డిజైను కరెక్ట్గా 6.5 ఇంచెస్ వరకు వచ్చేటట్టు వేసాను. కింద కూడా హ్యాంగిల్స్ వేయమన్నారు ఫ్రెండ్స్ 3 బ్లౌజులకి. బట్ హ్యాంగిల్స్ కూడా వేసాను, వేసిన వీడియో కూడా నేను తీశాను. మరి ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చినప్పటికీ వాళ్ళ ఫంక్షన్ కూడా అయిపోయింది, వాళ్ళు వేసుకున్నారు, నాకు పిక్స్ కూడా పెట్టారు. కాకపోతే వీడియో ఎడిటింగ్కి, ఇంట్లో వర్క్స్కి, పిల్లల వర్క్స్కి కొంచెం టైం అనేది ఉండట్లేదు. అందుకని ఎడిటింగ్ చాలా లేట్ అవుతుంది. కాకపోతే డైలీ కాకపోయినా డే బై డే అన్నా పెడుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ 3 డిజైన్స్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఎక్సలెంట్గా ఉంది, నీట్ ఫినిషింగ్తో. అసలు ఇది చూడండి ఎంత అందంగా ఇచ్చాడో. లోపల వచ్చినప్పటికీ సిల్వర్ ఇచ్చాను,
అవుటర్ అంతా గ్రీన్ ఇచ్చాను, ఇది మొత్తం గోల్డ్ ఇచ్చాను. ఇక్కడ యాక్చువల్గా లోపల కూడా గ్రీన్ ఆప్షనేను, ఎందుకంటే మనము ఈ ఆకుల ఆప్షనే ఈ లోపల కూడా ఇచ్చాడు. లోపల కూడా గ్రీన్ ఇచ్చి బయట అవుట్లైన్ గ్రీన్ ఇస్తే బాగోదని మిషన్ దగ్గరే నించొని ఎలర్ట్గా ఉండి ఇంకా లోపల వరకు కుట్టినాక అప్పుడు మళ్ళీ ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేశానమాట. ఎందుకంటే ఇట్లాంటి కొంచెం రిస్క్తో కూడి అయినా కూడా లుక్ బాగా వస్తుందని చెప్పి కొంచెం ఇట్లాగా డేర్గా చేస్తామన్నమాట. ఇలాంటివి కొన్ని లోపల చూడండి సిల్వర్ ఇవ్వడానికి అవుటర్ మీకు అవుట్లైన్ క్లారిటీగా అనేది కనబడుతుంది. ఇది కూడా చూడండి చక్కగా చుక్కలు చుక్కలుగా అసలు ఎంత అందంగా ఉందో. డిజైన్ ఏది తీసుకున్నా కూడా పువ్వుకు అవుట్లైన్ లోపల ఈ గ్యాప్లో మనము కొందన పెడతామన్నమాట. అసలు ఎంత అందంగా వచ్చిందో చూడండి, అసలు ఎంత బాగా సెట్ అయిందో చూడండి. విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఫోన్లో కాబట్టి అది ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క క్లారిటీగా ఉంటుంది, అందుకని మీకు అట్లా అసలు విడిగా ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ చాలా బాగుంది. ఇంకా వీటికి ఇంకా లట్కా ఇది హ్యాండ్కి హ్యాంగిల్స్ వేయాలన్నమాట. 3 శారీస్కి హ్యాంగిల్స్ వేయమన్నారు. చాలా బాగుంది కదా చూడండి. నేను ప్రతిదీ ఎంత దగ్గరికి చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ అని థర్డ్ డిజైన్ చూద్దాం. థర్డ్ డిజైన్ కూడా సేమ్ ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళిద్దరు తోడుకోడళ్ళు, అందుకని సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మెచ్యూర్ అయిన పాపకేమో ఇందాక మీరు చూసిన డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది థర్డ్ శారీ అంతా ఇలాగ మంచి గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. రాయల్ బ్లూ వచ్చింది, అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషను. చెప్పా కదా ఇంకా బ్లౌజెస్ తీసుకురమ్మని, ఈ శారీకి కూడా నేనే బ్లౌజ్ తీసుకొచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు తోడుకోడలు ఇద్దరు. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదే డిజైను ఇందాక కూడా వేరే రెండో శారీకి చూశారు కదా, కానీ ఆ రెండో శారీ కంటే దీనికి ఎక్కువ బాగా అట్రాక్షన్గా ఉంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బట్టి వస్తుంది. కస్టమర్స్ కొంచెం గ్రహించండి, మీరు మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి వస్తుంది. ఎందుకంటే అదే వర్కు అదే మిషను అదే మనిషిని లుక్ ఎక్కడ వస్తుందంటే కలర్ కాంబినేషన్ బట్టి. ఇట్లాగ కొంచెం కాంట్రాస్ట్గా తీసుకున్నాను అనుకోండి, మరి మీరు ఎప్పుడైనా శారీస్ తీసుకున్నప్పుడు లుక్ బాగా వస్తుంది. దగ్గర కలర్స్ అనుకోండి, ఇప్పుడు గోల్డ్కి దగ్గరగా శారీ ఉంది, నేను గోల్డ్ ఎక్కువ వేసినా కూడా మీకు లుక్ అనేది అనిపించదు. అందుకని కలర్ని బట్టి ఏదైనా మీకు లుక్ అనేది వస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. పువ్వు కానీ ఆకు కానీ ఇలా రౌండ్ కానీ చాలా నీట్ ఫినిషింగు. కలర్ కాంబినేషన్ కూడా బాగా పడేటప్పటికి లుక్ బాగా వచ్చింది. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది కూడా అసలు పిన్ టు పిన్ను నేను ప్రతి పార్టు చూపిస్తున్నాను. కొమ్మ కానీ ఇటు పువ్వు కానీ అండ్ దగ్గరికి చూపిస్తున్నాను, జూమ్ చేసి దూరంగా చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ ఓవరాల్గా చూడండి అని చెప్పి మీకు ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ ఈ మధ్యలో కూడా కుందన్స్ పెట్టాలి, ఈ లోపల కుందన పెట్టాలి. ఇక్కడ కూడా ఇట్లా ప్రతి మొగ్గకి పైన కుందన పెడితే ఇంకొంచెం ఓవర్ లుక్ బాగా వస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, దహరాలు ఎంత చిన్న పీసులు వస్తాయంటే అసలు ఇక్కడికి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు కుట్టేటప్పుడు చూస్తే అసలు పడిపోతారనమాట. ఏంది ఇట్లా ఉంది అనుకుంటారు. ఎంత చిన్న ముక్కలో చూడండి. అసలు ఇదంతా దారాలన్నీ ఇలా కట్ చేసి అలా వెనకున్న పేపర్ తీసేసి ఫస్టింగ్ పేపర్ కొందని సంటిచ్చేస్తే అప్పుడు చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యిద్ది అనమాట మీ బ్లౌజ్. ఓకేనా? ఆ బ్లౌజ్ వెనకాల ఇంత కష్టం ఉంటుంది చూడండి. ఎన్ని దారపోగులు ఒక హ్యాండ్ అయ్యేటప్పటికి ఇట్లాంటి దారపోగులు దగ్గర 3 సార్లు వస్తాయి మాకు. ఓకేనా? ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో. ఇంకా మనం కుందన్స్ పెట్టకముందే ఇంత బాగుంటాయి, ఇంకా కుందన్స్ పెట్టినాక ఇంకా ఎంత లుక్ వస్తుందో ఇంకా మీరే ఆలోచించండి. చూడండి అసలు నీట్ ఫినిషింగ్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. జరీ విషయంలో కానీ ఈ థ్రెడ్ విషయంలో కానీ శారీ కలర్ విషయంలో కానీ అసలు ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మైనస్ లేకుండా నీట్గా ఉంది చూడండి. చాలా బాగుంది కదా. ఇంకా మిడిల్ పార్ట్లో కుందన్స్ పెట్టాలి, ఈ టర్నింగ్స్లో కుందన్స్ పెట్టాలి, అక్కడక్కడ కుందన్స్ పెట్టాలి.
చూడండి ఫ్రంట్ కూడా ఎంత బాగుందో. వీళ్ళు 3 శారీస్కి హ్యాంగిల్స్ ఏమన్నారు కదా హ్యాండ్కి, మిగతా 2 వాటికి వేశాను, తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ స్టిచ్చింగ్ అవ్వాలి కదండి, మళ్ళీ ఫంక్షన్ బ్లౌజ్ కదా అని. ఇంకా ఈ దానికి ఈ బ్లౌజ్కి చూపిస్తాను చూడండి. ఒకటి వచ్చినప్పటికి గ్రీను, ఒకటి గోల్డ్ అలా ఇచ్చాను. ఇలా చూసిన దానికంటే మనం స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా లుక్ అనేది వస్తుంది. మా తిప్పలు చూసారా, మిషన్ మీద వర్క్ జరుగుతునేటప్పుడే మేము ఈ హ్యాంగిల్స్ వేసుకుంటున్నాము. టైం అనేది కలిసి వచ్చిందని. బాగా అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి అండి. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నా దగ్గర. ఇంకా నైట్ అవుట్ కూడా దాదాపు 1:30 వరకు మేలుకుంటున్నాము, మిడ్ నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా టైం పెట్టుకొని లెగుస్తున్నాం. కొంచెం హెల్త్ కూడా కొంచెం ఇదిగా ఉంది, నిద్రలేదు కదా, అందుకని మనం ఇంకా ఒత్తుగా కూడా వేసుకోవచ్చు. కానీ జస్ట్ వాళ్ళు 200లోనే వేయమన్నారు. ఈ మిడిల్లో కూడా వేసుకుంటే ఇంకొంచెం ఇంకా బాగా వస్తుంది. కాకపోతే ఇట్లా ఉంటే కొంచెం నైస్గా ఉంది, మరీ ఓవర్గా లేకుండా నైస్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు ఇవాళ వీడియో అంతా వీళ్ళయ్యాను చింతలపూడలయ్యి. ఈ 3 బ్లౌజెస్ 3 శారీస్. మీకు వీటిల్లో ఏ కలర్ బాగుందో కింద మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఈ వర్క్ డీటెయిల్స్ కానీ మా అడ్రస్ కానీ తెలియాలంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.